హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు మసాలా బఠానీ తయారు చేసే విధానం తెలుసుకుందాం నా స్టైల్లో. చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇవి అంటే టొమాటో సాసు అవి తెచ్చుకుంటాం కదా, ఆ బాటిల్స్ నీట్గా చేసుకుని నేను బఠానీ శనగలు అలాంటివి స్టోర్ చేస్తాను. చాలా కాలం అయినా సరే అవి పాడవు అనమాట, పుచ్చు రావు, చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అంటే ఇలాగ ఈ బాటిల్స్, గాజు బాటిల్స్ ఏమొచ్చినా సరే నేను వాటిని క్లీన్ చేసి ఇలాగ ఏదో ఒకటి వేసుకుంటాను. చూడండి, ఒక బాటిల్లో శనగలు, ఒక బాటిల్లోనేమో బఠానీ, ఒక బాటిల్లో జీరా, ఇంకో బాటిల్లో మెంతులు వేసాను అనమాట. ఇలా వేస్తాను అన్నీ కూడా. ఇంచుమించు ఇవి ఒక 2 months అయ్యి ఉంటుంది. శనగలు అదే లాస్ట్ మంత్ తెచ్చినవి అనమాట. శనగలు బఠానీ అవిను ఇంకా ఉన్నాయి. అసలు పుచ్చు రావు, అసలు ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా మనం వేసినప్పుడు ఎలాగ ఉంటాయో మనం అవి పూర్తయ్యేంత వరకు కూడా అలాగే ఉంటాయి ఈ గ్లాసు బాటిల్స్లో వేస్తే. అందుకని నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత చిన్న అంటే జామ్స్ కానీ లేకపోతే కెచప్స్ కానీ ఇలాంటి ఏ బాటిల్స్ తెచ్చినా కానీ నీట్గా కడిగేసుకొని వాటిల్లో ఏదో ఒకటి వేసేసుకుంటాను. నాకు అంత ఇష్టం ఈ గాజు బాటిల్స్ అంటే. అంటే మళ్ళీ అవి పడేయడం, మళ్ళీ ఇంకేవో కొనుక్కొని పెట్టుకోవడం కంటే కూడా చక్కగా ఉన్నదాన్ని ఉపయోగించుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఇవి చూడండి కిలో పట్టేస్తాయి చక్కగా. అందుకని నేను ఇలాగా వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇవి ఇప్పుడు నానబెట్టేస్తే రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ నేను ఉడికించి మసాలా బఠానీ చేస్తాను. ఇవి ఎండు బఠానీ అనమాట. ఇవి నేను ఏం చేశానంటే నైట్ బాగా క్లీన్ చేసి వాటిని నానబెట్టి ఉంచాను. ఈవేళ అంటే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ 3 అయింది. ఈవినింగ్ స్నాక్గా నేను వీటిని మసాలా బఠానీ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పైన మూత, అది చిన్న గిన్నె ఉంటుంది కదా, దానిలో వేసి కొంచెం నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తున్నాను అనమాట. ఓకేనా. ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ఎలాగ పోపు వేసుకోవాలో చూపిస్తాను. మసాలా బఠానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. మనకి ప్రోటీన్ బాగా అందాలి అంటే ఇలాంటివి తింటూ ఉండాలి. అప్పుడప్పుడు శనగలు, బఠానీ, అలసందలు, బొబ్బర్లు ఇలాంటివి నానబెట్టుకుని ఇలాగా ఏంటంటారు, గుగ్గిళ్ళు అంటారు, లేదంటే ఇలాగా మసాలా బఠానీ, మసాలా శనగలు లాగా చేసుకుని తినడం వల్ల మనకి ప్రోటీన్ బాగా అందుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి తాల్చి పెట్టాను. దాంట్లో ఒకే 1 స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ వేసుకుంటే చాలు. వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను పోపులు వేసాను అనమాట. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉడికించుకున్న ఈ బఠానీని ఒక 4 స్పూన్లు చిన్న మిక్సీ జార్లో వేసి దాన్ని ఏంటంటే కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. అంటే ముందు పౌడర్లాగా అవుతుంది, తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి.
ఇప్పుడు ముందు ఒకసారి పౌడర్ లాగా అయ్యింది కదా మనం వేసుకున్న 4 స్పూన్లు బఠానీ, దాన్ని దీనిలో అంటే మనం మసాలా బఠానీలో వేసుకునే ముందు కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొంచెం పేస్ట్ లాగా చేసుకుందాం. అప్పుడు మనం పోపులు వేసేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, చిటికెడు జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేయలేదు. ఈ మసాలా శనగలకే శనగపప్పు వేయకపోవడమే మంచిది, వేస్తే బాగుండదు. అయితే ఇది బాగా వేగిన తర్వాత మనం బాగా ఉడికించుకున్నాం కదా, కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్న ఈ బఠానీలు ఈ పోపులో వేసేసేయాలన్నమాట. మనం ఉడికించుకున్న వాటర్తో సహా వేసేయాలి. అంటే మనకు దానిలో కొద్దిగా వాటర్ మిగులుతాయి కదా ఉడికినప్పుడు, వాటితో సహా వేసేసుకోవాలి. వేసేసుకుని తర్వాత కొంచెం బాగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇందాక పౌడర్ లాగా అయిన ఆ బఠానీలలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టాను. కొంచెం పల్చటి పేస్ట్ లాగా అయ్యిందనమాట. ఇప్పుడు చూడండి, మనం ఉడికించుకున్న బఠానీలు ఇలా వేసేసాం కదా. అయితే మనం ఉప్పు వేసి ఉడికించుకున్నా కానీ పైన ఉప్పు టేస్ట్ రాదు. అందుకని ఏం చేస్తామంటే చిటికెడు అంత పైన ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసి దాని తర్వాత మనం ఇలాగ మిక్సీ పట్టుకున్న బఠానీల పేస్ట్ని వేసేస్తాం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో మసాలా శనగలు మసాలా బఠానీ ఇలా చేసుకుంటే. దీనికి కంపల్సరీ కొన్ని బఠానీ మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ వేయడం పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. తినడానికి అది కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టారంటే తరచూ మిమ్మల్ని అడుగుతారు, మసాలా బఠానీ చెయ్యి మమ్మీ అని చెప్పి అడుగుతారనమాట. కొంచెం కారం కూడా వేస్తున్నాను. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసాను కదా. ఫైనల్గా కొంచెం కారం కూడా వేసాను. వేసి అవన్నీ కొంచెం బాగా కలిపి తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత మనం కొంచెం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే చక్కగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే మసాలా బఠానీ తయారవుతుంది. ఎంత బాగున్నాయో మేము ఆల్రెడీ తినేసాం, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే చూడండి, నేను అంటే ఒక విలేజ్కి వెళ్ళాం మేము. అక్కడ ఒక ఫ్యామిలీ ఆవిడ వంట అయిన వెంటనే తీసుకున్న ఉప్పు, కారం, పసుపు లేకపోతే ఆయిల్ ఇలాంటి డబ్బాలో తప్పనిసరిగా ఒక కాటన్ క్లాత్తో తుడిచిపెట్టింది. అసలు ఎంత బాగున్నాయంటే ఇప్పటివరకు నేనైతే ఈ పసుపు అయిపోతే ఆ బాటిల్ కడిగేసేయడం, కారం అయిపోతే ఆ బాటిల్ కడిగేసేయడం అలా చేస్తాను. కానీ ఇలాగ తుడిచిపెట్టడం అనేది నాకు అలవాట్లేదు. ఆవిడని చూసి నేను చాలా హ్యాపీ అనిపించి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలాగ ఎప్పటికప్పుడు పైన ఆ క్యాప్, బాటిల్ తుడవడం అనేది చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత దానిలో ఉన్న పదార్థం అయిపోయిన వెంటనే ఎలాగో మనం అది ఫుల్గా సోప్ అవి పెట్టి కడుక్కుని ఆరబెట్టుకుంటాం కదా. ఈలోపు డైలీ ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటున్నాయి. ఇప్పుడు మసాలా బఠానీ రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.